హలో వ్యూవర్స్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు నేను మీకోసం పాలు నుండి నెయ్యి ఎలా చేసుకోవాలో ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చూపిస్తాను. చైల్డ్హుడ్ నుండి మనమంతా వినిందే. నెయ్యి ఎలా తయారవుతుందంటే పాలు నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి ఇలా అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గేదె లేదా ఆవు పాలు తీసుకుని వేడి చేయండి. ఫ్రిడ్జ్లో 4 లేదా 5 అవర్స్ పెడితే మీగడ వస్తుంది. ఆ మీగడని తీసుకోండిలా. ఈ మీగడ వల్ల ఎంత యూజ్ ఉందని తెలియక చాలాసార్లు తినేసేదాన్ని. ఇక్కడ మాకు 1/2 లీటర్ పాలుకి ఇంత మీగడ వచ్చింది. నెక్స్ట్ దీన్ని మనం తోడు పెట్టాలి పెరుగు చుక్క వేసి. సో చూడండి, ఇక్కడ మాకు 3 డేస్కి ఇంత తోడు పెట్టుకున్న మీగడ పెరుగు వచ్చింది. ఇప్పుడు ఈ పెరుగును ఒక బాటిల్లోకి తీసుకోవాలి. ఈ పెరుగును ఒక బాటిల్లోకి తీసుకుని ఇలా షేక్ చేయండి. ఫైవ్ మినిట్స్ ఇలా షేక్ చేశాక వెన్న తయారైంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఈ వెన్నని ఈ కడాయిలో వేయండి. ఇప్పుడు చూడండి, వెన్న నెయ్యిగా ఎలా తయారవుతుందో మెల్లమెల్లగా. ఫైనల్గా నెయ్యి తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకోండి. సో చూసారుగా మనకి ఎంత ఈజీగా నెయ్యి తయారైపోయిందో. డబ్బులు వేస్ట్ చేయకుండా మనమే ఇంట్లో రోజు కొనే పాలతో ఈజీగా నెయ్యి ఇలా తయారు చేసుకోవచ్చు. దట్టు బయట చాలా కల్తీ నెయ్యి ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో is helpful for you. Please subscribe and keep support. Thanks for watching.